న్యూస్. మలేరియా, డెంగ్యూ జ్వరాలపై అప్రమత్తంగా ఉండండి. వైద్యాధికారి గోపాలకృష్ణ. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో గల పిహెచ్సి వియ్యంపేట వైద్యాధికారి గోపాలకృష్ణ మలేరియా, డెంగ్యూ జ్వరాలపై అప్రమత్తంగా ఉండండి అని వియ్యంపేటలో ఉన్న జడ్పీ స్కూల్, అంబేద్కర్ గురుకుల బాలికల స్కూల్ విద్యార్థులకి జ్వరాలపై అవగాహన చేసినట్లు హెచ్ఎస్ ఈశ్వరరావు తెలిపారు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, ఒక్కరోజు జ్వరం వచ్చినా పిహెచ్సిలో రక్త పరీక్షలు చేస్తామని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు స్కూళ్లు, హాస్టల్ పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి జయశ్రీ, హెచ్ఎంజి సాంబశివరావు, ఈవో నరసింహారావు, హెచ్ఎస్ ఈశ్వరరావు, ఆప్థమాలిక్ ఆఫీసర్ ఈశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ సజ్జారాం, స్టాఫ్ నర్స్ దీప, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనకి యాంటీబయాటిక్ మందులు వాడితే ఈ టెస్టుల్లో తెలియదు. అంచేత మన విజయంపేటలో అన్ని రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. లేదంటే మేమైనా సరే ఇక్కడ ఎవరైనా జ్వరాలు పీడితులు ఎక్కువగా ఉన్నారంటే మేమే స్కూల్కి వచ్చి టెస్టులు చేయడం జరుగుతుంది. అలాగే రెండోది డెంగ్యూ జ్వరం. ఈ డెంగ్యూ జ్వరం అనేది ఏంటంటే ఈ సీజన్లో ఎక్కువగా మంచినీటిలోనే ఈడిస్ ఈజిప్ట్ అనే దోమ వైరస్ వల్ల ఏంటంటే మనకి మంచినీటిలోనే పెరుగుతుంది. ఇది పగలే కొడుతుంది. అంచేత వాటర్ సోర్స్ మెయిన్ ఏంటంటే ఇంటి ముందు నీరు నిల్వ ఉండకుండా ఉండాలి. అలాగే గోళాలు, కుండీలు వారానికి ఒకసారి కడిగి ఆరబెట్టాలి. ఫ్రైడే పాటించాలి. ఆ నీటిలో మనకు గోళాలు చూసి పురుగుల్లా వాడితే నాచు కట్టేసి, పురుగులు కాదు దోమలు గుడ్లు పెట్టే లార్వా స్టేజ్ అవి పెద్దవే అవే మనకు కొడతాయి. డెంగ్యూ దోమలని మంచినీటిలో పెరిగితే పగలే కొడతాయి. దానివల్ల ఏంటంటే బాడీ పెయిన్స్, బ్యాక్ బోన్ ఫీవర్ అంటారు దాన్ని. అంచేత ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి, ప్లేట్లెట్స్ పడిపోతాయి, పళ్ళు తర్వాత ఎత్తలేం, కనురెప్పలు ఎత్తలేం. అలాగే ర్యాష్ వస్తుంది, శరీరంలో ర్యాష్ వస్తుంది. అందులో కూడా 3 దశలు ఉన్నాయి. మనకి ఏంటంటే బ్లడ్ కూడా రక్తస్రావం జరగడం ఇలాంటివన్నీ జరుగుతాయి. మన క్రానిక్ అవ్వకముందే ఆ సిమ్టమ్స్ ఏవైతే కనబడతాయో ఆ డెంగ్యూ జ్వరానికి కూడా, డెంగ్యూ జ్వరానికంటే ప్రత్యేకంగా మందులు లేవు. దానికి లిక్విడ్, మనం ఏంటంటే సఫిషియెంట్ లిక్విడ్ డైట్ తీసుకోవాలి. ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, రెస్ట్ తీసుకోవడం, పారాసెటమాల్ కానీ డోలో కానీ వేసుకోవడం అంతే. దానికంతా కూడా అదే ట్రీట్మెంట్. అంచేత మీరందరూ కూడా ఈ సీజన్లో జాగ్రత్తగా, ఎందుకంటే అందరూ కూడా కాచి చల్లార్చి నీళ్ళే తాగాలి. ఎస్పెషల్లీ హాస్టల్స్లో మనకి గౌరవ కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు, ఈ 4 నెలలు కూడా బాయిల్ వాటర్ తాగమని. అలాగే మన వంటగది కానీ మన సరౌండింగ్స్, స్కూల్ సరౌండింగ్స్, హాస్టల్ సరౌండింగ్స్లో కూడా మనకి దోమల మందు కొట్టించడానికి కూడా ఇప్పుడు మనకి ఆల్రెడీ అన్ని హాస్టల్స్, స్కూల్లో కూడా కొడుతున్నారు. మనకి